Feeling very proud and I am feeling very excited about the award which I have received. ఈ అవార్డు బేసికలీ స్పెషల్ అచీవర్స్ అవార్డు అండ్ దిస్ అవార్డ్ ఈస్ బీన్ గివెన్ ఆన్ ఎవ్రీ ఇయర్ వన్స్. ఒక 30 మెంబర్స్ని ఆల్ ఓవర్ ఇండియా విత్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్లో, అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు అండి, ఆర్ ఇన్ సినీ ఫీల్డ్ కావచ్చు, బిజినెస్ ఫీల్డ్ కావచ్చు, ఏ ఫీల్డ్లో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైతే హూ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ managing things and who are taking care of the society in a better way, for the betterment of the society ఎవరైతే చేస్తారో వాళ్ళకు చూస్ చేసుకొని వాళ్ళకి అవార్డు ఇవ్వడము జరుగుతుంది. నా మెయిన్ ఫోకస్ డయాబెటీస్ అండి. నేను ఆల్మోస్ట్ 20 years ప్లస్లో ఈ ప్రాక్టీస్లో ఉన్నాను. ఈ 20 సంవత్సరాల్లో కూడా నేను ఇనిషియల్ 20 years బ్యాక్ ఈ షుగర్ క్లినిక్స్ ఇవన్నీ ఏమి మన దగ్గర లేనప్పుడే 2005-2006లో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన ఆశీర్వాదంతో డయాకాన్ డయాబెటీస్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి అప్పుడు ఓపెన్ చేశాను. తను వచ్చి ఓపెనింగ్ చేసి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశాను. అప్పటి నుంచి కూడా నాకు, ఎందుకంటే డయాబెటీస్ అనేది ఒక క్రానిక్ కండిషన్, అంటే ఈ యొక్క కండిషను మనతో పాటే పోయే కండిషన్ కాబట్టి దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. లేని పక్షంలో అది మన హెల్త్ని డ్యామేజ్ చేసేస్తుంది. సో డయాబెటీస్ వల్ల రకరకాల జబ్బులు వస్తుంది. డయాబెటీస్ అనేది జబ్బు కాదు, యాజ్ ఇట్ ఈస్గా ఇట్స్ అ డిజార్డర్. డిజార్డర్ అంటే మన శరీరంలో ఒక లోపం. దీనివల్ల, ఈ లోపం వల్ల మనకు రకరకాలుగా జబ్బులు తీసుకొచ్చే ఉంటాయి. సో ఈ యొక్క డయాబెటీస్ మీద అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా, ఎస్పెషల్లీ నేను రూరల్ సెక్టర్లో ఫోకస్ చేస్తున్నాను. ఈ టైప్ 2 డయాబెటీస్ అంటే ఎల్డర్లీ వచ్చే దాంట్లో జనరల్ ఎల్డర్స్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళని మేనేజ్మెంట్ చేసుకుంటారు. బట్ చిన్నపిల్లలలో అంటే టైప్ 1 డయాబెటీస్ని అవగాహన, అంటే పెద్దవాళ్ళకు కూడా ఈ యొక్క డయాబెటీస్ చిన్నపిల్లలు వచ్చే దాని మీద అవగాహన చాలా తక్కువ ఉన్నది. సో దీని మీద నా ప్రత్యేక కాన్సన్ట్రేషన్ ఉన్నది. దీనికి విలేజ్ లెవెల్లో, రూరల్ సెక్టర్లో చాలా మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ చాలా మటుకు పబ్లిక్కి, ప్రజలకు అందరికీ అసలు డయాబెటీస్ ఏంది, టైప్ 1 డయాబెటీస్ ఏంది, పిల్లలకు వచ్చే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది వివరిస్తూ వాళ్ళకు ట్రీట్మెంటు డయాగ్నోస్ చేసి ట్రీట్మెంటు అందిస్తూ, ఎవరైతే పువర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకు సహాయం చేస్తూ, వాళ్ళకు మెడికల్గా కూడా, మందులకు కూడా కొంచెం సహాయం చేస్తూ నేను లాస్ట్ 20 years అంటే 20 ఏళ్ళుగా నేను ఈ సేవా కార్యక్రమంలో పనిచేస్తూ ఉన్నాను. సో ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. పొలిటికల్ పరంగా మీరు ఏమైనా మార్పు తీసుకురావాలంటే ఎటువంటి మార్పు తీసుకొస్తారు? ఎస్పెషల్లీ హెల్త్ కేర్లో, సమాజంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయబోతున్నారు? హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రూరల్ సెక్టర్లో, ఎస్పెషల్లీ సిటీలో టెర్షరీ కేర్స్ అంటే పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. అందరూ ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ పెద్ద హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే శక్తి ఉండదు. ఎస్పెషల్లీ విలేజ్ లెవెల్లో రైతులకు, కూలు వేసుకునే వాళ్ళు, మనది మోర్ దెన్ 50-60% ఆఫ్ పాపులేషన్ ఈజ్ రూరల్ పాపులేషన్. ఈ రూరల్ పాపులేషన్కి హెల్త్ సెక్టర్ అనేది డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానివ్వండి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా దృష్టి పెట్టారు. వైద్య, విద్య ఈ రెండు మీద తను చాలా కాన్సన్ట్రేట్ చేస్తుండ్రు. విద్య మీద కూడా ఎంతైతే మనము ఒక డబ్బులు ఖర్చు పెడతామో అది వేస్ట్ కాదు అనేది నిన్న కూడా సందేశం ఇచ్చారు. అలానే వైద్యం అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ ద ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కాడి నుంచి చాలా డెవలప్ చేయాల్సి ఉన్నది. ఇంకా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంది. గవర్నమెంట్ కూడా పరంగా కూడా చాలా చేయాల్సి ఉన్నది. ప్లస్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఆయుష్మాన్ భారత్ అనే ఈ యొక్క ఇన్సూరెన్స్ అంటే 5 lakhs వరకు ఒకటి అనౌన్స్ చేశారు. 2018లో అనౌన్స్ చేశారు. కాకపోతే పాత గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ గవర్నమెంట్, వాళ్ళు అది మన దగ్గర అమలు చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఐ థింక్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ హూ కెన్ టేక్ తెలంగాణ ఫార్వర్డ్ అనిపిస్తూ ఉంది. సో ఇన్ ఆల్ ద సెక్టర్స్ ఈ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ అట్ ద సేమ్ టైం. నాలాంటి యువకుడు, ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎస్పెషల్లీ డాక్టర్ హూ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ ఇన్ ది విలేజ్ లెవెల్, రూరల్ సెక్టర్లో చేస్తున్నాను. దీనిని విస్తృతంగా ఇంకా పెంచాలని నా యొక్క కోరిక ఉన్నది. సో మీ కోరిక ఎంపీ ఆస్పిరెంట్ ఫర్ భువనగిరి, కెన్ వి సీ యూ సూన్ క్యాంపెయినింగ్ ఫర్ ఇట్? అది అధిష్టానము ఆదేశించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉంటే
మా చిన్నాన్నలు ఇద్దరు బాబాయిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలని ముందు తీసుకుపోతానికి నేను ముందుంటా.